హలో ఎవ్రీవన్, మనం వెక్టార్స్ గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా. వెక్టార్స్ అంటే ఏంటి? వెక్టార్ అంటే ఒక ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి. ప్లస్ మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్తో పాటుగా ఆ ఫిజికల్ క్వాంటిటీ అనేది వెక్టార్ ఆఫ్ అడిషన్స్ని ఫాలో చేయాలి కదా. అంటే ఈ 3 ఉంటే అప్పుడు వాటిని వెక్టార్స్ అంటాం. సింపుల్గా బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ అంటే వెక్టార్ అనేస్తే సరిపోదు. ఎగ్జాంపుల్ కరెంట్ అనేది కూడా ఉంది. కరెంట్కి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ ఉన్నా అది వెక్టార్ కాలేదు. ఎందుకు కాలేదు? ఇట్ డస్ నాట్ ఓబేస్ ద లా ఆఫ్ వెక్టార్ అడిషన్స్. కాబట్టి ఒక ఫిజికల్ క్వాంటిటీ వెక్టార్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మ్యాగ్నిట్యూడ్ ఉండాలి, డైరెక్షన్ ఉండాలి, ఇట్ ఓబేస్ ద లా ఆఫ్ వెక్టార్ అడిషన్స్ని ఫాలో చేయాలి. సో ఇది వెక్టార్స్ అంటాం. సో ఇప్పుడు ఈ వెక్టార్స్ని మనం ప్రీవియస్ క్లాసెస్లో కొన్ని టైప్స్ ఆఫ్ వెక్టార్స్ అని, ఓకేనా, టైప్స్ ఆఫ్ వెక్టార్స్, 2 వెక్టార్స్ మధ్య యాంగిల్ ఎలా మెజర్ చేయాలి, ఓకే. సో ఇవన్నీ చూసుకున్నాం. అదేవిధంగా యూనిట్ వెక్టార్స్, ఎక్స్ యాక్సిస్ మీద యూనిట్ వెక్టార్ని ఎలా తీసుకోవాలి, వై యాక్సిస్ మీద యూనిట్ వెక్టార్ని ఎలా తీసుకోవాలి, జెడ్ యాక్సిస్ మీద, రైట్, ఐజేకే అని రిప్రజెంట్ చేస్తూ ఉంటాం యూనిట్ వెక్టార్. అంటే ఏంది యూనిట్ వెక్టార్ అంటే? ఒక వెక్టార్కి దాని మ్యాగ్నిట్యూడ్ ఏమవ్వాలి? 1 అవ్వాలి. కాబట్టి ఐ క్యాప్ యూనిట్ వెక్టార్ని దేంతో రిప్రజెంట్ చేస్తారని నేను క్యాప్, ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ ఇలా రిప్రజెంట్ చేస్తూ పోతాం. ఈ యూనిట్ వెక్టార్స్ని ఇంకొక విధంగా ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటూ ఉన్నాం. ఆర్థోగోనల్ వెక్టార్స్ అంటే పెర్పెండిక్యులర్ వెక్టార్స్ అని చెప్పుకుంటూ ఉన్నాం, ఓకేనా. సో ఈ టాపిక్స్ అన్ని మనం ఇంతకుముందు క్లాసులో చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో వెక్టార్ అడిషన్స్ గురించి చూద్దాం. ఓకే, వెక్టార్ అడిషన్స్, ఆ వెక్టార్స్ ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఓకే, అదే ఈ క్లాస్ వెక్టార్ అడిషన్స్. సో ఎలా యాడ్ చేయాలి చూద్దాం. అంటే ఎలా పడితే అలా యాడ్ చేయడానికి వీలు లేదనమాట. వెక్టార్స్ ని యాడ్ చేయాలంటే ఖచ్చితంగా ఒక రూల్ అనేది ఉంటుంది. అదేదో ఒకసారి చూద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక వెక్టార్ ఉంది. ఇది వెక్టార్ పి అనే వెక్టార్, ఇది ఓకే, ఇది పి వెక్టార్. ఇంకొక వెక్టార్ క్యూ అనే వెక్టార్ ఉంది, ఎక్కడో ఒక చోట ఉంది అనుకున్నాం. అంటే ఇది ఒక క్యూ అనే వెక్టార్, ఇది వెక్టార్ క్యూ. ఇప్పుడు నేను ఈ 2 వెక్టార్స్ ని యాడ్ చేయాలి. ఓకే, ఏ 2 వెక్టార్స్ ని? పి వెక్టార్ ని, క్యూ వెక్టార్ ని యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలి అంటే, ఇది ఇప్పుడు వెక్టార్స్ అంటే ఇది టెయిల్, ఇదేంటిది హెడ్, ఓకేనా. ఇది టెయిల్, ఇది హెడ్, ఇలా ఉంది. టెయిల్ హెడ్, టెయిల్ హెడ్, ఇలా వెక్టార్స్ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇది వెక్టార్, ఈ వెక్టార్కి దీన్ని యాడ్ చేయాలా? ఎలా యాడ్ చేస్తామంటే, దీని టెయిల్ ఉంది చూసారు, ఈ టెయిల్, ఈ వెక్టార్ లో ఉండే టెయిల్ ని ఈ ఫస్ట్ వెక్టర్ యొక్క హెడ్ కి మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి, అంటే జాయిన్ చేయాలి. ఎట్లా? ఫస్ట్ వెక్టార్ లో ఉండే హెడ్ కి సెకండ్ వెక్టార్ ఉండే టెయిల్ ని మనం ఇక్కడ జాయిన్ చేయాలి. అంటే ఇప్పుడు ఈ వెక్టార్ ఏం చేయాలి? నేను ప్యారలల్ షిఫ్ట్ ఇలా చేసుకుంటూ రావాలి. ప్యారలల్ షిఫ్ట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక వెక్టార్ ని ప్యారలల్ ఇంకొక పొజిషన్ కి షిఫ్ట్ చేయడం, ఓకేనా. అయితే సరే, ఎలాగైనా ఇప్పుడు ఈ వెక్టార్ ఉంది, దీని ఇలాగే ప్యారలల్ షిఫ్ట్ చేసుకుంటూ ఇక్కడికి వెళ్తే దాన్ని ప్యారలల్ షిఫ్ట్ అంటూ ఉంటాం. షిఫ్ట్ చేయాలి, ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్ కి షిఫ్ట్ చేసేదాన్ని ప్యారలల్ షిఫ్ట్ అంటూ ఉంటాం. ఇక్కడ మనకి వెక్టార్ అడిషన్ లో కండిషన్స్ ఏమంటున్నాము? సెకండ్ వెక్టార్ లో ఉండే ఇనిషియల్ పాయింట్ ఫస్ట్ వెక్టార్ లో ఉండే ఫైనల్ పాయింట్ కి జాయిన్ చేయాలి. సో ఇప్పుడు దీన్ని నేను ఇట్లా ప్యారలల్ గా షిఫ్ట్ చేశాను అనుకోండి. షిఫ్ట్ చేస్తే ఇలా జాయిన్ చేశాను, ఇదేమైంది? ఇప్పుడు క్యూ వెక్టర్ షిఫ్ట్ చేశానా, ఓకేనా. ఏది? టైల్ హెడ్ ఇలా జాయిన్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక యారోని తీసుకుందాం, ఒక యారో మార్క్. ఆ యారోని, యారో అంటే ఇది కానీ ఇదే, అంటే వెక్టర్ లాగానే ఉంటుంది యారో అనేది కానీ, ఇది టైల్ హెడ్. ఈ టైల్ ఆఫ్ ద యారో ఈ ఫస్ట్ వెక్టర్ యొక్క టైల్ కి జాయిన్ చేసి హెడ్ ఆఫ్ ద యారో ఇక్కడ హెడ్ ఆఫ్ ద సెకండ్ వెక్టర్ కి జాయిన్ చేయాలి. ఒక జాయిన్ చేసి ఇది జాయిన్ చేసేసాను. ఇప్పుడు ఈ యారోకి ఇది టైల్, ఇది హెడ్, ఇలా. అంటే ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చుండే వాల్యూ ఏదంటే ఇదన్నమాట. దాన్ని రిజల్టెంట్ వెక్టార్ అంటాం. దాన్ని ఏమంటున్నాము? రిజల్టెంట్ అంటాం. ఓకే, అది కూడా వెక్టారే, ఓకేనా. ఇది వెక్టార్, ఇది వెక్టార్, ఇది కానీ వెక్టార్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రెండింటిని యాడ్ చేస్తూ వచ్చుండేది రిజల్టెంట్. అది రిజల్ట్ కాబట్టి దాన్ని రిజల్టెంట్ వెక్టార్ అంటూ ఉన్నాం. అండర్స్టాండ్? సో ఈ వెక్టార్ రిజల్టెంట్ వెక్టార్. ఇప్పుడు దీన్ని రాయాలంటే మనం ఏం చేస్తాం? ఇప్పుడు వీటిని జాయిన్ అంటే యాడ్ చేస్తాం. ఆర్ వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు పి వెక్టార్ ప్లస్ క్యూ వెక్టార్ ఇలా రాస్తాం.
R vector is equals to P vector plus Q vector. So this is the addition of vector. Two vectors ని యాడ్ చేయడం ఎలాగంటే ఇలా యాడ్ చేయాలి. రైట్, అండర్స్టాండ్? ఇప్పుడు ఈ వెక్టర్ ఇది రిజల్టెంట్ వెక్టర్, ఇది ఈ వెక్టర్ కి మాగ్నిట్యూడ్ తెలుసుకోవాలి. మాగ్నిట్యూడ్ కావాలంటే ఫార్ములా R vector is equals to square root of P square plus Q square. స్క్వేర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ప్లస్ Q స్క్వేర్. ఈ రెండింటిని ఇలా ఈ ఫార్ములా వాడి మనం దాని మ్యాగ్నిట్యూడ్ ని ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. ఓకేనా? క్లియర్? అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ద వెక్టార్ అడిషన్స్. అండర్స్టాండ్? నెక్స్ట్, ఈ వెక్టార్ అడిషన్ లో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అంటే లాస్ ఆఫ్ వెక్టార్స్ అని ఉన్నాయి. ఓకే, సో మెయిన్ గా 3 లాస్. వెక్టర్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్ అని, అదే విధంగా పారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్, పాలిగాన్ లా ఆఫ్ వెక్టార్ అడిషన్స్, ఈ 3 ఉన్నాయి. ఇవి కాకుండా అంటే మెయిన్ ఈ 3, ఇవి కాకుండా ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ అడిషన్స్ అని కొన్ని ఉన్నాయి. ఆ ప్రాపర్టీస్ ఏవో ఒకసారి ఇప్పుడు చూద్దాం. ఆఫ్ వెక్టార్ అడిషన్స్ లో ఫస్ట్ వన్ కమ్యుటేటివ్ లా. కమ్యుటేటివ్ లా అంటే కమ్యుటేటివ్ లా అంటే దాని కండిషన్ ఏంటంటే a ప్లస్ b ఇజ్ ఈక్వల్స్ టు b ప్లస్ a. b ప్లస్ a ఇది సాటిస్ఫై అవ్వాలి. ఓకే, a ప్లస్ b చేసినా b ప్లస్ a చేసినా ఒకటే అవ్వాలి. 2 ప్లస్ 3 5, 5 ప్లస్ 3 సారీ 2 ప్లస్ 3 5, 3 ప్లస్ 2 5 అలా సాటిస్ఫై అవ్వాలి. అంటే ఎలా? ఫర్ ఇక్కడ 2 a b అనే వెక్టార్స్ తీసుకున్నాం కాబట్టి ఇది వెక్టార్ a. ఓకే, ఇది వెక్టార్ a వెక్టార్, ఇదేంటిది వెక్టార్ b వెక్టార్. సో ఈ రెండింటికి రిజల్టెంట్ వెక్టార్ ఏది? ఇప్పుడు ఇది రిజల్టెంట్ వెక్టార్ r వెక్టార్. ఓకేనా? r వెక్టార్. ఇప్పుడు నేను ఈ వెక్టార్ ని ఇలా షిఫ్ట్ చేశాను, ఎక్కడికి? ప్యారలల్ షిఫ్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చాను. ఓకే, ప్యారలల్ షిఫ్ట్ చేసి ఇలా షిఫ్ట్ చేశాను. ఇట్లా షిఫ్ట్ చేస్తే ఇక్కడికి వచ్చింది. ఏది? క్యూ వెక్టార్. ఈ వెక్టార్ని ఇలా పైకి తీసుకెళ్ళాను. ఇదేది? ఇప్పుడు ఏ వెక్టార్, క్యూ కాదు, బి వెక్టార్, ఇది ఏ వెక్టార్ అయింది. ఏ వెక్టార్. ఇప్పుడు ఇది ఏ బి సి డి. దీంతో ఒక 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి చూడండి. ట్రయాంగిల్ ఏబిసి నుంచి, ట్రయాంగిల్ ఏబిసి నుంచి అప్పుడు మనకి రిజల్ట్ ఇది కావాలంటే ఏం చేయాలి? ఓకేనా? అంటే ఏసీ ఇజ్ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ బిసి. ఏబి ప్లస్ బిసి. ఏసీ ఏముంది? ఆర్ వెక్టార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏబి ఏ వెక్టార్ ప్లస్ బిసి బి వెక్టార్. ఇది ఈక్వేషన్ 1. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ ఏడిసి నుంచి అప్పుడు కానీ ఏం రాయొచ్చు? ఏసీ ఇజ్ ఈక్వల్స్ టు సేమ్ ఏడి ప్లస్ డిసి. ఏసీ ఆర్ వెక్టార్ ఇజ్ ఈక్వల్స్ టు ఏడి ఏముంది? బి వెక్టార్ ప్లస్ డిసి ఏ వెక్టార్. ఇది ఈక్వేషన్ 2. ఆర్ వాల్యూ ఏముంది? ఏ ప్లస్ బి ఉంది, దాని ఇక్కడ దీంతో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఆర్ దగ్గర ఏ వెక్టార్ ప్లస్ బి వెక్టార్ ఇజ్ ఈక్వల్స్ టు బి వెక్టార్ ప్లస్ a vector. So this is the commutative law of vector addition, that is known as a commutative law of vector addition. Associative law. Associative law condition a vector plus b vector plus c vector is equals to a vector plus b vector plus c vector. Okay, ఇది కండిషన్. a plus b ఒక టైప్, ఈ రెండింటిని దీంతో యాడ్ చేసాం. అక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి అనేది ఒక టైప్, అంటే ఆ రెండింటిని కంబైన్ చేసి మళ్ళీ ఏతో యాడ్ చేయడం. ఇది కండిషన్. ఇప్పుడు ఇది ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకే, ఇదొక వెక్టార్, నెక్స్ట్ ఇదొక వెక్టార్, ఓకే వెక్టార్, ఇక్కడ ఇలా ఒక వెక్టార్ ఉన్నాను. ఓకే, ఇది ఏ బి సి, ఇది డి వెక్టార్ అనుకో, డి వెక్టార్. ఇంకా వీటికి వెర్టిసెస్ పి క్యూ ఆర్ ఎస్. ఓకే, ఇది డయాగోనల్ అనుకున్నాం. డయాగోనల్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు ట్రయాంగిల్ పిక్యూఎస్ చూద్దాం. ఫ్రమ్ ద ట్రయాంగిల్ పిక్యూఎస్ నుంచి, ట్రయాంగిల్ పిక్యూఎస్ ఈ ట్రయాంగిల్ నుంచి మనకి ఏం కావాలి? డి కావాలి. డి రాయాలంటే పిక్యూఎస్ నుంచి డి అంటే దాని ఎక్కడ రాస్తాం? పిఎస్ ఇజ్ ఈక్వల్స్ టు పిక్యూ ప్లస్ క్యూఎస్, పిక్యూ ప్లస్ క్యూఎస్. ఓకే, పిక్యూ అంటే ఏ ఉంది,
పిఎస్ అంటే డి అనేది ఉంది, మరి క్యూఎస్ అంటే ఏముంది, లేదు కదా. కాబట్టి క్యూఎస్ ని క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్ గా రాయొచ్చా, ఓకేనా. ఇక్కడ ఏం రాయొచ్చు, సిన్స్ క్యూఎస్ ఇస్ ఈక్వల్స్ టు, క్యూఎస్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే క్యూఎస్ వస్తుంది, చూడండి ఈ వెక్టార్ ని ఈ వెక్టార్ ని యాడ్ చేస్తే క్యూఎస్ వెక్టార్ వస్తుంది. కాబట్టి క్యూఎస్ ఇస్ ఈక్వల్స్ టు క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్ అనేది వస్తుంది, క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్. దీంతో సబ్స్టిట్యూట్ చేయండి, పిఎస్ ఇస్ ఈక్వల్స్ టు పిక్యూ ప్లస్ క్యూఎస్ ప్లస్ లో క్యూఆర్ ప్లస్ ఆర్ఎస్. పిఎస్ ఏముంది, డి వెక్టార్ ఇస్ ఈక్వల్స్ టు పిక్యూ ఏ వెక్టార్ ప్లస్ క్యూఆర్ బి వెక్టార్ ప్లస్ ఆర్ఎస్ సి వెక్టార్. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఓకే, ఈక్వేషన్ 1. నెక్స్ట్ పిఆర్ఎస్, ఓకేనా. ఇప్పుడు ఇంకొక ట్రయాంగిల్ పిఆర్ఎస్, ఏది పిఆర్ఎస్, ఈ ట్రయాంగిల్ చూద్దాం. దీని నుంచి పిఎస్ అంటే పిఎస్ ఇస్ ఈక్వల్స్ టు పిఎస్ ఇస్ ఈక్వల్స్ టు పిఆర్ ప్లస్ ఆర్ఎస్, పిఆర్ ప్లస్ ఆర్ఎస్ అనేది ఉంది, పిఆర్ ప్లస్ ఆర్ఎస్. కాకపోతే ఆర్ఎస్ అనేది సి, పిఎస్ అనేది డి వెక్టర్ తెలుసు, మరి పిఆర్ అంటే ఈ పిఆర్ కావాలంటే పిక్యూని అదే విధంగా క్యూఆర్ ని యాడ్ చేయాలి కదా, ఓకేనా. సిన్స్ పిఆర్ కావాలంటే ఏమేమి యాడ్ చేయాలి, పిక్యూ ప్లస్ క్యూఆర్ ని యాడ్ చేస్తాం. సో దీంతో సబ్స్టిట్యూట్ చేయండి, చేస్తే ఏమవుతుందో చూద్దాం. therefore ps is equals to pr pq plus qr, ఓకే, ప్లస్ rs. ps అంటే d వెక్టార్ ఉంది, d వెక్టార్ is equals to pq అంటే a వెక్టార్ ప్లస్ b వెక్టార్ ప్లస్ rs అంటే ఏముంది, ఇక్కడ rs అంటే c వెక్టార్, ఓకే. సో ఇది ఈక్వేషన్ 2, ఓకే, ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఇక్కడ ఏముంది, d అనేది ఉంది. సో ఈ రెండింటి నుంచి ఈ d వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకో, ఈ d ప్లస్ లో ఈ d వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే ఫ్రమ్ 1 and 2 నుంచి సబ్స్టిట్యూట్ చేస్తే d ఏముంది ఇక్కడ, ఈ d ని తీసుకెళ్ళి ఇక్కడ రాస్తాం. సో a ప్లస్ a వెక్టార్ ప్లస్ b వెక్టార్ ప్లస్ c వెక్టార్ is equals to a వెక్టార్ ప్లస్ b వెక్టార్ ప్లస్ c వెక్టార్. సో this is the associative law of vector addition. ఏదది, associative law of vector addition. Understand? నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లా. డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఇఫ్ k1 k2 ఆర్ ద స్కేలార్స్ అంటాం, అంటే ఒక నెంబర్స్ స్కేలార్స్, ఓకే, స్కేలార్స్. ఇఫ్ p ఈజ్ ఎ వెక్టర్ అనుకో, ఓకే, వెక్టర్. దాన్ని ఎలా రాయొచ్చు ఇప్పుడు, p వెక్టార్ ఇంటూ k1 ప్లస్ k2 అనుకోండి, p వెక్టార్ ఇంటూ k1 ప్లస్ p వెక్టార్ ఇంటూ k2 గా రాయొచ్చు. ఈ 3 లాస్ ని ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్ అడిషన్స్ అంటూ ఉంటాం, రైట్. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అయిపోయిన తర్వాత మనము రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ గురించి చూద్దాం, ఓకే. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ అంటే ఏదో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనము ఈ జనరల్ గా కంటెంట్ మొత్తం తెలుసుకునేస్తే మళ్ళీ ప్రాబ్లమ్స్కి వెళ్దాం, రైట్. ఇప్పుడు నేను ఓన్లీ కంటెంటే చెప్పుకుంటూ వెళ్తున్నా, ప్రాబ్లమ్స్ చెప్పట్లేదు కదా, అటనేసి మీరేం స్కిప్ చేయాల్సిన పని లేదు. ఫస్ట్ కంటెంట్ నేర్చుకుంటూ పోదాం, కంటెంట్ డెరివేషన్స్ అని చేసుకుంటూ పోదాం, ఏమేమి మళ్ళీ ఒక్కొక్క దానికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అండర్స్టాండ్, ఓకే. సో దట్స్ లైక్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నట్టే రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ చూద్దాం. రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ ఇంటూ resolution of vector into rectangular components. ఇది రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్ అంటే ఒక వెక్టర్ ని 2 కాంపోనెంట్స్ గా విడగొట్టాలి, ఓకే. ఎట్లా విడగొట్టాలా, ఇలా ఉంది ఒక వెక్టర్, ఇది ఒక వెక్టర్ అనుకో, ఈ వెక్టర్ ని రెండుగా విడగొట్టాలి, ఇట్లా విడగొట్టాలి. మళ్ళీ ఈ 2 కాంపోనెంట్స్ ని కలిపితే అదే వెక్టర్ రావాలి. ఒక వెక్టార్ ఉంది, ఆ వెక్టార్ ని ఇట్లా విడగొట్టాలి, ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా విడగొట్టాలి. మళ్ళీ తిరిగి ఏం చేయాలి, ఆ 2 కాంపోనెంట్స్ ని కలిపేసామనుకో, యాడ్ చేసామనుకో బై యూజింగ్ వెక్టార్ లా ఆఫ్ అడిషన్స్ ని, అప్పుడు తిరిగి సేమ్ వెక్టారే రావాలి. అలా ఉండేదాన్ని రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్ అంటూ ఉంటాం, రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్. సో డ్రా చేద్దాం, ఏమంటున్నాదో చూద్దాం, ఓకే. ఇప్పుడు ఇది XY ప్లేన్ అనుకో, X ఇది Y ప్లేన్. ఇక్కడ R అనే ఒక వెక్టార్ ఉంది అనుకున్నాం, ఇది R అనే ఒక వెక్టార్, ఓకే. ఏది R అనే ఒక వెక్టార్.
ఇప్పుడు ఈ వెక్టార్ని నేను 2 కాంపోనెంట్స్గా విడగొట్టాలి. ఇట్లా ఉండే వెక్టార్ ఇట్లా విడగొడతాం అంటే ఒక కాంపోనెంట్ అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్ పైన ఉండాలి, ఒక కాంపోనెంట్ అలాంగ్ ద వై యాక్సిస్ పైన ఉండాలి కదా. ఎట్లా అలా ఇప్పుడు ఈ ఎక్స్ కాంపోనెంట్ ని వై కాంపోనెంట్ ని కలిపితే ఆర్ వెక్టార్ రావాలి. అది కండిషన్, అంటే దాన్నే రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్ అంటాం. సో ఇప్పుడు దీన్ని నేను రెండింటిగా విడగొట్టాలంటే ప్రాసెస్ చేద్దాము. సో ఇక్కడ నుంచి అంటే ఈ టిప్ ఆఫ్ ద వెక్టార్ నుంచి ఒక పెర్పెండిక్యులర్ లైన్ ని ఇక్కడ డ్రా చేసుకుంటాం. అదే టిప్ ఆఫ్ ద వెక్టార్ నుంచి వై యాక్సిస్ కి ఒక పెర్పెండిక్యులర్ లైన్ డ్రా చేద్దాం. ఈ ఎక్స్ యాక్సిస్ పైన ఐ క్యాప్ అనే ఒక యూనిట్ వెక్టార్ ఉంది. అదే ఈ వై యాక్సిస్ పైన జే క్యాప్ అనే యూనిట్ వెక్టార్ ఉంది. ఓకే, యూనిట్ వెక్టార్. ఇన్ కేస్ ఇప్పుడు ఈ వెక్టార్ని రెండుగా విడగొట్టాం కదా, విడగొట్టినప్పుడు ఎక్స్ యాక్సిస్ పైన ఉండే కాంపోనెంట్ ని ఎక్స్ కాంపోనెంట్ ఎక్స్ అనుకున్నాం, వై యాక్సిస్ పైన ఉండే కాంపోనెంట్ ని వై అనుకున్నాం, వై. ఓకేనా, వై. ఇప్పుడు మనం ఇంకా ఏం చేద్దామంటే ఎక్స్ ఈ కాంపోనెంట్ తగ్గట్టు ఇంకేముంది, యూనిట్ వెక్టార్ ఉంది ఎక్స్ ఐ క్యాప్. ఓకేనా, దాని ఏం రాద్దాము, ఎక్స్ ఐ క్యాప్ ఇజ్ ఈక్వల్స్ టు, అంటే దానికన్నా ఇంటికి రాస్తే ఓకే, ఎక్స్ ఐ క్యాప్ ఈజ్ ద ఇది ఎక్స్ కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఆర్. ఈ ఆర్ వెక్టార్ కి xi అనేది x యాక్సిస్ పైన ఉండే కాంపోనెంట్. అదే విధంగా yj క్యాప్ అనేది y కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ r. ఓకే, వెక్టార్ r, y కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ r. ఇది xi అనేదేమో కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్, ఏ యాక్సిస్ పైన ఉంది, x యాక్సిస్ పైన ఉంది కాబట్టి అది x కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్. yj క్యాప్ అంటున్నాం, ఇది ఎక్కడ ఉంది, y యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఆ కాంపోనెంట్ ని y కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ r అంటాం. నెక్స్ట్ ఈ xi క్యాప్, x అంటే మాగ్నిట్యూడ్ ఆఫ్ ద x కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్. అంటే xi అనేది ఒక వెక్టార్, ఆ వెక్టార్ లో x అనేది ఉంది చూసారా, ఆ x అనేది మాగ్నిట్యూడ్. ఓకేనా, మాగ్నిట్యూడ్ ఆఫ్ ద వెక్టార్ కాంపోనెంట్. ఎక్కడ ఉంది అది, x యాక్సిస్ పైన ఉంది. y is the magnitude of vector component. దీని మ్యాగ్నిట్యూడ్ కాదు, r మ్యాగ్నిట్యూడ్ కాదు, ఈ వెక్టర్ xi వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ x, yj వెక్టర్ యొక్క మ్యాగ్నిట్యూడ్ y. ఇలా ఉంది. ఓకేనా, ఈ వెక్టర్ x యాక్సిస్ తో θ యాంగిల్ మేక్ చేస్తుంది అనుకున్నాం, x యాక్సిస్ తో θ యాంగిల్. సో ఇప్పుడు ఇది O P Q R అనుకున్నాం. ఓకే, OPQR. ఇప్పుడు అకార్డింగ్ టు parallelogram law of vector addition, parallelogram law of vector addition అంటే parallelogram law అనేది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాము. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, parallelogram law of vector addition అంటే దీన్ని బేస్ చేసుకొని ఇంకా మీకు నెక్స్ట్ క్లాస్ లో అది ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు r వెక్టార్ కావాలి అంటే OP ని OR ని యాడ్ చేస్తాం. ఓకే, OQ is equals to OQ కావాలంటే OP ప్లస్ OR అనేది వచ్చింది. OQ అంటే ఓకే, OQ అంటే R వెక్టార్, OP అంటే XI అంటే X యాక్సిస్ కాంపోనెంట్, X కాంపోనెంట్ ఏది XI క్యాప్ ప్లస్ OR అనేది y కాంపోనెంట్ YJ క్యాప్. ఓకే, సో దిస్ ఇస్ ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్. ఈ వెక్టర్ ని x కాంపోనెంట్ y కాంపోనెంట్ గా పెట్టుకుంటాం, ఇది వచ్చింది రైట్. ఇప్పుడు x y ని ఫైండ్ అవుట్ చేయాలి, x y ని ఫైండ్ అవుట్ చేసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ ద వెక్టర్స్. ఓకే, దాన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ట్రయాంగిల్ OPQ, ఈ ట్రయాంగిల్ OPQ నుంచి ఓకే cos θ is equals to cos θ అంటే అడ్జసెంట్ సైడ్ OP బై హైపోటెనస్ ఏముంది OQ. OP అంటే ఏముంది x, OP ఏముంది x, OQ R ఓకే R వెక్టర్. సో దేర్ఫోర్ cos θ is equals to x by R వెక్టర్. మనకి x కావాలి కాబట్టి x is equals to R cos θ, ఇది ఒకటి. నెక్స్ట్ sin θ
sin theta is equals to opposite side PQ by hypotenuse OQ. PQ అంటే ఏముంది, ఇక్కడ y ఉంది, దీనికి ప్యారలల్ గానే కదా y ఇది, కాబట్టి y by r వెక్టర్. ఓకే, y by r వెక్టర్. సో therefore sin theta is equals to y by r వెక్టర్. మనకి కావాల్సింది y కాబట్టి y is equals to r వెక్టర్ sin theta. ఓకేనా, r ని ఇటు సైడ్ పంపిస్తే y is equals to r sin theta. ఇప్పుడు ఈ x y ని దీంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఓకేనా, ఈక్వేషన్ 1 x y ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేయండి, ఏమొస్తుందో చూద్దాం. x y ని ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే r వెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు x ఏముంది, r cos theta ఇంటూ i క్యాప్ ప్లస్ y ఏముంది, r sin theta ఇంటూ j క్యాప్. సో దిస్ ఈస్ ద లా, ఇది రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్. ఈ r cos theta r sin theta ని మనం యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇచ్చిన వెక్టారే వచ్చేస్తుంది. ఓకేనా, సో గివెన్ వెక్టారే వస్తుంది. ఇది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు x కాంపోనెంట్ ని ఎలా తీసుకోవచ్చు, దేర్ఫోర్ x కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్, x కాంపోనెంట్ వెక్టర్ r cos theta అనుకోవచ్చా, y కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ y కాంపోనెంట్ ని ఓకే ఇస్ ఈక్వల్స్ టు r sin theta. r sin theta ఇది ఇంపార్టెంట్. x కాంపోనెంట్ r cos theta, y కాంపోనెంట్ r sin theta. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు థీటా ఇది కదా, థీటా దేనికి అడ్జసెంట్ గా ఉంది, x యాక్సిస్ ఉంది కాబట్టి x యాక్సిస్ ని ఖచ్చితంగా cos theta అనుకునేయండి, r cos theta. ఓకే, ఇప్పుడు ఇక్కడ థీటా లేదు, ఏది y కాంపోనెంట్ కి థీటా లేదు, x కాంపోనెంట్ కి మాత్రమే థీటా ఉంది, y కాంపోనెంట్ కి లేదు కాబట్టి దాన్ని r sin theta గా అనుకోండి. ఓకే, అంటే ఇంకొక సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇది వెక్టర్ r కదా, యాంగిల్ ఇక్కడ ఉంది అనుకో, అప్పుడు దీని ఏం తీసుకుంటారు, r sin theta సారీ r cos theta గా తీసుకోవాలి. r cos theta, ఇక్కడ యాంగిల్ లేదు కదా, అది r sin theta అనుకోవాలి. అంటే యాంగిల్ థీటా అనేది ఏ యాక్సిస్ కి అడ్జసెంట్ గా ఉంటుందో దాన్ని cos theta గా గుర్తుపెట్టుకునేసేయండి. థీటా ఇక్కడ ఉంది కాబట్టి ఇది x r cos theta r sin theta, థీటా ఇక్కడ ఉంది కాబట్టి ఇది r cos theta, ఇది r sin theta గా తీసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్. ఓకే, ఇప్పుడు మనకి ఇదే ట్రయాంగిల్ నుంచి అదే ట్రయాంగిల్ నుంచి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ కావాలి కదా. ఓకేనా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ కావాలి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ కావాలంటే సేమ్ ఈ ట్రయాంగిల్ నుంచే, ట్రయాంగిల్ OPR OPQ OPQ నుంచే పైథాగరస్ రూల్ ప్రకారం OQ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్, R స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు OP స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. therefore modulus of R is equals to square root of x square plus y square, x square plus y square. So this is the magnitude of the vector. అదేనది magnitude of the resultant vector. ఓకేనా, ఈ r వెక్టర్ కి మాగ్నిట్యూడ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం, వెక్టర్స్ ని ఎలా మనము ఇలా ఎలా విడగొట్టాలో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, వన్స్ అబ్జర్వ్ దిస్ ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అది ఎలాగంటే ఒక ఎక్స్ వై కోఆర్డినేట్స్ తీసుకున్నాం, ఎక్స్ మైనస్ ఎక్స్ వైకి మైనస్ వై. ఇది క్వాడ్రాంట్, ఫస్ట్ క్వాడ్రాంట్, సెకండ్ క్వాడ్రాంట్, థర్డ్ క్వాడ్రాంట్, ఫోర్త్ క్వాడ్రాంట్, ఇట్లా ఉన్నాను. ఈ 4 క్వాడ్రాంట్స్ లోను 4 వెక్టార్స్ ఉన్నాయి. ఇది వెక్టార్ ఏ, ఇది వెక్టార్ బి, ఓకే, ఇది వెక్టార్ సి, ఇది వెక్టార్ డి వెక్టార్. ఓకేనా, రైట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఈచ్ వెక్టార్, రైట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఈచ్ వెక్టార్. ప్రతి దానికి కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్స్ రాయాలి. ఎట్లా? సో ఫస్ట్ వెక్టార్ చూద్దాం, వెక్టార్ ఏ. ఏ వెక్టార్ ని కాంపోనెంట్స్ గా రాయాలి, x కాంపోనెంట్, y కాంపోనెంట్. సో ఇప్పుడు ఈ వెక్టార్ ఏ అనేది ఇక్కడ యాంగిల్ థీటా, ఇది b కి ఇది యాంగిల్ థీటా. ఓకేనా, ఇది థీటా, ఇది థీటా, ఇట్లా ఉంది కదా, ఇట్లా వెళ్ళి ఇట్లా తిరిగినట్టు ఏదో ఉంది. 4 వెక్టార్స్ ఉన్నాయి. ఏ వెక్టార్ ని 2 కాంపోనెంట్లుగా విడగొడితే ఈ డైరెక్షన్ లో ఉండేది x cos థీటా కదా, అంటే ఈ థీటా అనేది x యాక్సిస్ ఉంది కాబట్టి x యాక్సిస్ పైన ఖచ్చితంగా cos థీటా అనేది తీసుకోవాలి.
ఏ వెక్టార్ ఇందాక మనం ఆర్ వెక్టర్ని ఎలా రాసాము ఆర్ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ఆర్ సైన్ థీటా ఇంటూ జే క్యాప్ గా రాసాము ఇంతకుముందు. అలాగే ఏ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ అంటే ఇక్కడ ఐ ఇది జే ఇది మైనస్ ఐ క్యాప్ ఇది మైనస్ జే క్యాప్. ఓకే ఇదంతా ఇది ప్లస్ ఇది ప్లస్ మైనస్ ఈ కాంపోనెంట్ కాబట్టి ఇది ప్లస్ మొత్తం. కాబట్టి ఏ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ ఏ సైన్ థీటా జే క్యాప్ అది కాంపోనెంట్ ఆఫ్ వెక్టార్ ఏ అలా విడగొట్టాలి. ఇప్పుడు వెక్టార్ బికి చూద్దాం. బి అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది. ఇక్కడ y అనేది పాజిటివ్ x అనేది నెగిటివ్ అయిపోతుంది నెగిటివ్ యాక్సిస్. కాబట్టి b cos థీటా ఓకే i అనేది మైనస్ i క్యాప్ కదా మైనస్ i క్యాప్ ప్లస్ y ఇది sin థీటా కదా b sin థీటా ఇంటూ j క్యాప్. అప్పుడు ఇది ఎలా రాయొచ్చు మైనస్ b cos థీటా ఇంటూ i క్యాప్ ప్లస్ b sin థీటా ఇంటూ j క్యాప్. ఓకే b వెక్టర్. ఓకే ఇట్లా అంటే బి వెక్టర్ ని ఇలా మనం కాంపోనెంట్స్ గా విడగొడితే ఒకటేమో మైనస్ వచ్చింది ఒకటేమో ప్లస్ వచ్చింది. ఇంకొకటి సి వెక్టార్కి రాయాలి. ఇదేది బి నెక్స్ట్ సి వెక్టార్ రెండు ఇది మైనస్ ఇది మైనస్ కాబట్టి సి కాస్ థీటా మైనస్ ఐ క్యాప్ ప్లస్ సి సైన్ థీటా మైనస్ జే క్యాప్. ఎందుకు ఈ కాంపోనెంట్ కదా సి అనే వెక్టర్ ఇలా ఉంది వెక్టర్ ఒకటేమో x యాక్సిస్ ఒకటేమో y యాక్సిస్ ఇలా కావాలి. కాబట్టి మైనస్ సి కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ మైనస్ సి సైన్ థీటా ఇంటూ జే క్యాప్ అది సి వెక్టర్. మరి డి వెక్టర్ డి వెక్టర్ కావాలంటే x యాక్సిస్ ప్లస్ y అనేది మైనస్ అవుతుంది. దాన్ని ఎక్కడ రాస్తాము డి కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ డి సైన్ థీటా ఇంటూ మైనస్ జే క్యాప్. ఎందుకు ఇది మైనస్ కాబట్టి సో డి కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ మైనస్ డి సైన్ థీటా ఇంటూ జే క్యాప్. సో దీస్ ఆర్ ద రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ ఆఫ్ 4 వెక్టర్స్ ఇన్ 4 క్వాడ్రంట్స్. క్లియర్? ఈ విధంగా మనం వెక్టర్స్ ని మనం కాంపోనెంట్ వెక్టర్స్ గా విడగొట్టాలి. ఒక ప్లేన్ సర్ఫేస్ పైన ఒక బ్లాక్ ఇలా ఉంది. ఓకే దిస్ ఇస్ ద బ్లాక్ మాస్ ఆఫ్ ద బ్లాక్ ఈజ్ m అనుకోండి. ఈ బ్లాక్ కి కొంత యాంగిల్తో ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అయ్యింది. ఆ బ్లాక్ పైన ఎఫ్ అనే ఫోర్స్ అంటే హారిజాంటల్ గా థీటా యాంగిల్తో ఓకే హారిజాంటల్ గా థీటా యాంగిల్తో ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అయ్యింది. అయితే రైట్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎఫ్ ఎఫ్ వెక్టర్ ఫోర్స్ అనేది కూడా వెక్టారే కదా. కాబట్టి సో ఇప్పుడు ఈ ఫోర్స్ అనేది ఇక్కడ ఈ వెక్టర్ ఇలా ఉంది అంటే దాన్ని మనం రెండుగా విడగొట్టాలి. అలాంగ్ x యాక్సిస్ అలాంగ్ y యాక్సిస్. కాస్ థీటా ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని థీటా ఇక్కడ ఉంది కాబట్టి కాస్ థీటాగా ఇక్కడ రాస్తాం. ఎఫ్ వెక్టర్ ఇజ్ ఈక్వల్స్ టు ఓకేనా ఎఫ్ వెక్టర్ ఇజ్ ఈక్వల్స్ టు ఈ డైరెక్షన్ x యాక్సిస్ డైరెక్షన్ లో ఏం రాసుకోవాలి మనము ఎఫ్ కాస్ థీటా y యాక్సిస్ డైరెక్షన్ లో ఎఫ్ సైన్ థీటా అంతే. ఓకే ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చేదే ఈ వెక్టర్ కాబట్టి ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ ఎఫ్ సైన్ థీటా ఇంటూ జే క్యాప్. ఓకే హారిజాంటల్ గా ఎఫ్ కాస్ థీటా వెర్టికల్ గా ఎఫ్ సైన్ థీటా దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఎఫ్. ఇట్లా నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఒక ఇన్క్లైన్డ్ ప్లేన్ పైన ఒక బ్లాక్ అనేది రోల్ ఫాల్ డౌన్ అవుతుంది ఇలా జరుగుతూ ఉంది. ఓకే ఇలా దొరుకుతూ ఉంది. ఇప్పుడు దీనికి ఆపోజిట్ గా నార్మల్ ఉంటుంది నార్మల్ రియాక్షన్ డౌన్వర్డ్ కి దాని వెయిట్ ఉంటుంది mg. వెయిట్ అనేది వెక్టారే కదా వెయిట్ అనేది వెక్టార్. ఓకే వెయిట్ అనేది వెక్టార్. సో డౌన్వర్డ్ లో వెక్టర్ mg అంటే వెయిట్ అనే వెక్టార్ ఉంది. ఇప్పుడు mg అనే వెక్టార్ ని 2 కాంపోనెంట్స్ గా విడగొట్టాలి. బ్లాక్ ఇలాగ జరుగుతుంది కాబట్టి ఇది ఒకటి ఇలా ఇంకొకటి ఇలా. సో ఇక్కడ యాంగిల్ థీటా ఉంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది థీటానే ఉంటుంది. అక్కడ ఎంత యాంగిల్ ఉంటుంది థీటా అంటే ఇది వెయిట్. ఈ వెయిట్ కి అనేది వెక్టార్ దీనికి 2 కాంపోనెంట్స్ గా విడగొట్టాలి. దీన్ని ఆ 2 కాంపోనెంట్స్ ఎట్లా ఉండాలి ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ గా ఉండాలి. సో కాబట్టి దీనికి ఇది పెర్పెండిక్యులర్ గా ఉండాలి. ఓకే ఈ వెక్టార్ కి పెర్పెండిక్యులర్ గా కాదు
ఈ వెక్టార్ ఉంది, దీనికి కాంపోనెంట్స్ ఎట్లా ఉండాలి, ఒకదానికొకటి పెర్పెండిక్యులర్ గా ఉండాలి. వెయిట్ అనే వెక్టార్ కి కాంపోనెంట్స్ ఒకదానికొకటి ఎట్లున్నాయి, పెర్పెండిక్యులర్ గా ఉంది. ఇది తీటా కాబట్టి mg cos తీటా, ఇది ఇక్కడ తీటా లేదు కాబట్టి mg sin తీటా. ఓకేనా, mg cos తీటా ఇది, mg sin తీటా ఇది. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తాము, వెక్టార్స్ ని మనము కాంపోనెంట్స్ గా విడగొడతాం. ఒక రిజిడ్ సర్ఫేస్ కి ఒక పెండులమ్ ని ఇలా టై చేసేసారు. ఇది పెండులమ్, బాబ్ ఆఫ్ ద పెండులమ్. ఓకే, ఈ పెండులమ్ ని హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేసి ఇలా లాగారు. ఎంత హారిజాంటల్ గా ఫోర్స్ అప్లై చేసి ఇట్లా లాగారు. అప్పుడు పెండులమ్ ఏమైంది, ఇక్కడికి వచ్చింది. ఓకేనా, పెండులమ్ ఎక్కడికి వెళ్ళింది, ఇక్కడ ఉంది పెండులమ్. హారిజాంటల్ ఫోర్స్ అప్లై చేస్తే పెండులమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్ళింది. సో ఇక్కడ అప్లై చేసిన ఫోర్స్ F కదా. ఇప్పుడు పెండులమ్ ఇది బాబ్, ఇది థ్రెడ్. బాబ్ ఇలా ఉందంటే థ్రెడ్ లో ఏ ఫోర్స్ ఉన్నట్టు, టెన్షన్ ఫోర్స్ కదా ఉన్నట్టు. ఇది ఫోర్స్ టెన్షన్ ఫోర్స్ ఎప్పుడు కానీ బాడీకి ఆపోజిట్ గానే ఉంటుంది. సో బాబ్ ఇక్కడ బాడీకి ఆపోజిట్ గా టెన్షన్ ఫోర్స్ ఉంది. టెన్షన్ అనేది ఫోర్స్ కాబట్టి ఫోర్స్ ఇస్ ఎ వెక్టార్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వెర్టికల్ గా ఈ పెండులమ్ అనేది ఎంత యాంగిల్ చేసిందంటే తీటా యాంగిల్ చేసింది అనుకున్నాం. ఎంత యాంగిల్ చేసింది, తీటా యాంగిల్ చేసింది. ఇప్పుడు ఇది వెక్టార్ ఇలా ఉంది, వెర్టికల్ గా లేదు, ఇక్కడ ఉంది వెక్టార్ అంటే ఇది టెన్షన్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ వెక్టార్ ని 2 కాంపోనెంట్స్ గా విడగొట్టాలి. ఒక కాంపోనెంట్ ఏమో వెర్టికల్ గా, ఇంకొక కాంపోనెంట్ ఏమో హారిజాంటల్ గా. ఇట్లా ఉంది కదా వెక్టార్ ఇట్లా, కాబట్టి హారిజాంటల్ గా తీసుకున్నాం. ఇక్కడ ఎంత యాంగిల్ ఉంటుందో ఇక్కడ కానీ అంతే యాంగిల్. అంటే ఇక్కడ ఈ తీటా ఇక్కడ ఉంది కాబట్టి ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, ఇప్పుడు t cos తీటా అవుతుంది. ఓకేనా, ఈ కాంపోనెంట్ ఏమవుతుంది, ఇది t sin తీటా అవుతుంది. ఓకేనా, బాబు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ వెళ్ళిందంటే x డిస్టెన్స్ వెళ్ళింది అనుకున్నాం. ఎంత డిస్టెన్స్, x అంటే ఇప్పుడు టెన్షన్ ఎలా నేను కాంపోనెంట్స్ రాసిన అర్థమైంది కదా. ఇక్కడ ఎంత యాంగిల్, ఇక్కడ అంత యాంగిల్ ఉంది కాబట్టి ఇది t cos తీటా, ఇటు సైడ్ t sin తీటా. ఇప్పుడు బాబుకి కొంత వెయిట్ ఉంటుంది కాబట్టి డౌన్వర్డ్ డైరెక్షన్ లో దాని వెయిట్ mg. వెయిట్ ఏమవుతుంది, mg. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ని L అనుకున్నాం. లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ L. ఓకే, సో ఇప్పుడు అంటే ఇక్కడ పెండులమ్ ఇక్కడ ఉంటే L ఇక్కడ తీసుకుంటాం. పెండులమ్ నిజానికి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఇది లెంత్ L, ఇది డిస్టెన్స్ x. ఓకే, ఇది x డిస్టెన్స్, ఇది లెంత్ L. పైథాగరస్ ఇది ఒక ట్రయాంగిల్ గా అజ్యూమ్ చేసుకొని పైథాగరస్ రూల్ అప్లై చేస్తే మనకి ఈ సర్ఫేస్ ఈ ఏరియా అనేది వస్తుంది. ఏరియా కాదు, ఈ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకేనా, అంటే దీన్ని ఇక్కడ మళ్ళా రాస్తాను. ఎట్లంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గా ఉంది అంటే ఇది L, ఇది x, మనకి ఈ సైడ్ తెలియదు. ఇప్పుడు నేను ఇది ఇలాగే ఉంది చూడండి, ఇది ఇట్లా, ఇది ఒక సైడ్, ఇది ఇలా. టెన్షన్ ని పక్కన పెట్టండి, మళ్ళీ చూద్దాం. లెంత్ తీసుకున్నాను, లెంత్ ఎంత డిస్టెన్స్ బాబు మూవ్ అయిందో అంత డిస్టెన్స్, రైట్. ఓకే, అంత డిస్టెన్స్. ఇప్పుడు నాకు ఇది కావాలి. పైథాగరస్ రూల్ ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ L స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ ఈ సైడ్ స్క్వేర్ ఏం తెలియదు కాబట్టి అది y స్క్వేర్ అనుకుంది. దీన్ని y అనుకున్నాం. y అనేది మనకి కావాలి అంటే ఈ లెంత్ కావాలి మనకి ఆ సైడ్. కాబట్టి L స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు y స్క్వేర్. స్క్వేర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు y. సరిపోయిందా, అంటే ఈ సైడ్ ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ L స్క్వేర్ మైనస్ x స్క్వేర్. ఇది L స్క్వేర్ మైనస్ x స్క్వేర్, ఇది L, ఇక్కడేమో x డిస్టెన్స్ కలిగింది. సో దీని ప్రకారం తెలుసుకున్నాం. ఓకే, ఇప్పుడు టెన్షన్ ఫోర్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. t వాల్యూని కనుక్కోవాలి. కావాలంటే మనం ఏం చేయాలి, సో ఇప్పుడు దీని మీద నెట్ ఫోర్స్, ఇదేమో ఆపోజిట్ ఫోర్స్ ఎలా ఉంది, ఇదేమో ఇట్లా ఉంది కాబట్టి ఇక్కడ నెట్ ఫోర్స్ ఎలా రాస్తాము, t sin తీటా మైనస్ f ఇజ్ ఈక్వల్స్ టు 0. t sin తీటా ఇజ్ ఈక్వల్స్ టు f. ఇలా రాయొచ్చు ఒకటి, ఇదొకటి. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. t cos తీటా ఒకదానికొకటి ఆపోజిట్ గా ఉంది. t cos తీటా మైనస్ mg ఇజ్ ఈక్వల్స్ టు 0. t cos తీటా ఇజ్ ఈక్వల్స్ టు mg. ఇది ఈక్వేషన్ 2. ఓకే, ఈక్వేషన్ 2 అనేది ఇలా ఉంది. ఇప్పుడు ఈ రెండింటి ఈ ఈక్వేషన్ 2 నుంచి, సో దీని నుంచి t cos తీటా ఇజ్ ఈక్వల్స్ టు mg, t ఇజ్ ఈక్వల్స్ టు mg బై cos తీటా, mg బై cos తీటా. ఇప్పుడు ఇది ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ లో మనం cos తీటాని అప్లై చేద్దాం. మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తాం ఈ ట్రయాంగిల్ ని. ఓకే, ఇక్కడ యాంగిల్ తీటా, ఇదేమో x,
ఇదేమో ఎల్, ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. దీని నుంచి కాస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు అడ్జసెంట్ సైడ్ ఏముంది ఇది కదా, కాబట్టి అడ్జసెంట్ సైడ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై హైపోటెనస్ ఎల్, దాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. టీ ఇజ్ ఈక్వల్స్ టు ఎంజీ బై కాస్ థీటా వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎల్. ఇది ఇది డినామినేటర్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ బై ఎల్ ఉంది. న్యూమరేటర్కి వెళ్తే టీ ఇజ్ ఈక్వల్స్ టు ఎంజీ ఇంటూ ఎల్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇది ఉంది. ఓకే, అది టెన్షన్ ఇలా ఒక విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఫోర్స్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా, ఫోర్స్ కావాలి. సో ఫోర్స్ కావాలి అంటే ఇప్పుడు ఈ రెండింటిని 1/2 చేద్దాం. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1/2. ఈక్వేషన్ 1 ఏముంది, టీ సైన్ థీటా బై టీ కాస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు టీ సైన్ థీటా ఎఫ్ బై టీ కాస్ థీటా ఎంజీ సైన్ థీటా బై కాస్ థీటా tan థీటా is equals to f by mg. Therefore f is equals to mg into tan theta. mg into tan theta వచ్చింది. దీని నుంచి మళ్ళీ tan theta ని కనిపెట్టండి. tan theta is equals to opposite side by adjacent side square root of l square minus x square. Substitute చేయండి. f is equals to mg into tan theta x by square root of l square minus x square. This is the horizontal force applied on the pendulum. Okay, mg x by square root of l square minus x square. Next టెన్షన్ ఫోర్స్ ఇది కదా. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకుని ఇంకొక టెన్షన్ ఫోర్స్ ఇదే అదే దాన్ని సింప్లిఫై చేసుకోవచ్చు. మనం టెన్షన్ ఫోర్స్ ఇంకొక విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఎలా సింప్లిఫై చేయాలో చూద్దాం. ఈక్వేషన్స్ 1 and 2 ని స్క్వేర్ చేసి స్క్వేర్ అండ్ యాడ్ చేయాలి. ఈక్వేషన్ 1 and 2 ఇక్కడ ఏముంది, t sin theta is equals to f. స్క్వేర్ చేస్తే t స్క్వేర్ sin స్క్వేర్ theta is equals to f స్క్వేర్ వస్తుంది. సరే, ఫస్ట్ ఇది యాడ్ చేసేద్దాం. రైట్ హ్యాండ్ సైడ్ ప్లస్ t స్క్వేర్ cos స్క్వేర్ theta is equals to f స్క్వేర్ ఓకే f స్క్వేర్ ప్లస్ mg స్క్వేర్ mg t స్క్వేర్ sin స్క్వేర్ theta is equals to f స్క్వేర్ t స్క్వేర్ cos స్క్వేర్ theta is equals to mg స్క్వేర్ అట్లా రాసాం. సో t స్క్వేర్ ని కామన్ తీస్తే sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta is equals to f స్క్వేర్ ప్లస్ mg స్క్వేర్. సో ఈ sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta 1, t స్క్వేర్ is equals to f స్క్వేర్ ప్లస్ mg స్క్వేర్. t is equals to square root of f square plus mg square. ఇది కానీ టెన్షన్. ఓకేనా, అది కానీ టెన్షనల్ ఫోర్స్. అండర్స్టాండ్? సో దిస్ ఈజ్ అబౌట్ ద రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ లో కొన్ని ఎగ్జాంపుల్స్.